సో దశాబ్దాల కాలంగా ఉన్న ఆర్ఎస్ఎస్ పై ఈరోజు నిషేధం ఎత్తివేయబడింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై నిషేధం ఉండింది ఇప్పటివరకు కూడా. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యంగా జైరాం రమేష్ లాంటి వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక బ్యూరోక్రసీలో నిక్కర్లు కూడా దర్శనమిస్తాయి, నిక్కర్లే రాజ్యమేలుతాయి అన్నట్లుగా తాను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధించిన ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క ఈ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎత్తివేయడం అనేది అనుమానాలకు దారితీస్తోంది అని వారు అంటున్నారు. మరి నిజంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం అనేది దేనికి సంకేతం? నిజానికి దేశం కొన్ని క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండింది? ఇక నిక్కర్లు రాజ్యమేలుతాయి అంటే ఆయన దేశభక్తిని ఏ విధంగా కొలుస్తూ ఉన్నారు? దేశభక్తులు పాల్గొనే కార్యక్రమాలను ఏ విధంగా ఆయన గౌరవిస్తూ ఉన్నారు? అసలు దేశభక్తి విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటి? మరి ఎవరు రాజ్యమేలే విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎటువంటి చిత్తశుద్ధి ఉంది? అసలు ప్రజాస్వామ్యాన్ని మేము రక్షిస్తాము అంటూ కూడా పెద్ద పెద్ద విషయాలు చెప్పే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఏమని కామెంట్స్ చేస్తూ ఉన్నారు? మరోవైపు దేశానికి ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఇక మరోవైపు ఓవైసీ కూడా దీనికి సంబంధించి విపరీత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కూడా మనం చర్చిద్దాం. బట్ ఓవరాల్గా ఈ నిషేధం ఎత్తివేత విషయంలో కొంత విమర్శ ఉంది. 2 దఫాలుగా అంటే మోదీ 2.0 సర్కార్ వరకు కూడా బాగానే ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏమిటి ఈ నిర్ణయం తీసుకోవడం? అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య బంధాలు చెడిపోయాయి కాబట్టి పునరుద్ధరించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారా? దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం ఓవరాల్గా మనం చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు పెద్దలు. కపర ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు అందుబాటులో ఉన్నారు. కపర ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కరుణాసాగర్ గారు కాసిం శెట్టి అడ్వకేట్, వారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పెద్దలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ బీహెచ్పీ నుంచి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, వారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సునీత గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా మురళీ మనోహర్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నిజానికి ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మొదటి రౌండ్లో మనం జస్ట్ ఇంట్రడక్టరీగా మనం మాట్లాడుకుందాం. మీ నలుగురిని నేను మీ ఇంట్రడక్టరీ వ్యూస్ తీసుకుంటాను, ఆ తర్వాత కొంత లోతుల్లోకి వెళ్దాం. సో మొదటగా ఈ నిషేధాన్ని ఎత్తివేయడం అనే అంశంలో మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు? అదేదో పెద్ద వింతైన విషయం ఏం కాదండి, లేకపోతే ఏదో లాంగ్ పెండింగ్ ఇష్యూ, అందరం వెయిట్ చేస్తున్నాము తొందరగా బ్యాన్ ఎత్తేసేయాలి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా టెన్షన్ తో ఎదురు చూస్తూ బీజేపీని డిమాండ్ చేసి మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్లు దాటిపోయింది, ఇంకా ఎందుకు ఈ బ్యాన్ తీసేయరు? అలాంటిది ఏమీ లేదు అసలు. ఇది ఈ జీవో బయటకు వచ్చి కూడా July 9th ఎప్పుడో ఆర్డర్ వచ్చింది. అంటే ఇంతవరకు కూడా అది దెర్ ఇస్ నో యాంగ్జైటీ, దెర్ ఇస్ నో టెన్షన్. ఇది నార్మల్ వేలో వచ్చింది. ఎప్పుడో వచ్చిన ఆర్డర్ ని ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి ఎవరో ట్విట్టర్ లో పెట్టేశారు. అది పబ్లిక్ డొమైన్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం ఏం కాదు. వాజ్పేయి పీరియడ్ లో కూడా ఈ బ్యాన్ ఉంది. వాజ్పేయి వారు కూడా ఏం ఎత్తేయలేదు కదా, తీసేయలేదు, అలా ఉండిపోయింది. ఎందుకు మరి ఇప్పుడు తీశారు? ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే డిమాండే లేనప్పుడు మీరు సాల్వ్ చేసి ప్లీజ్ చేసేది ఏముంటుంది? మీరు ఇది తొలగించండి, మొర్రో మేము చచ్చిపోతున్నాం, ఇది లేకపోతే మా ఉద్యోగస్తులు ఎవరు శాఖకు రావట్లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్పడం లేదే. నేనేమంటున్నా అంటే ఇది వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. 58 ఏళ్లు దాటిపోయింది. అలా ఎలా వచ్చిందో అలా పోయింది. పబ్లిక్ డొమైన్ లో దీని మీద చర్చ లేదు, ఎవరికి దీని పట్ల. ఎందుకంటే ఎక్కడ కూడా ఇది అమలు కావడం లేదు. ఎంప్లాయీస్ పైన ఆ టెన్షన్ కూడా లేదు. ఇప్పుడు నేనే ఎంప్లాయీ ఉన్నాను, నేను ఆర్ఎస్ఎస్ వాడిని. కొన్నేళ్ల నుంచి నాకు కూడా సోయి లేదు అసలు. 58 years నుంచి నాకు బ్యాన్ ఉంది అనేటువంటి సోయి కూడా నాకు లేదు, ధ్యాస నాకు లేదు. నేను కాలేజీ లెక్చరర్ గా నేను పాఠాలు చెప్పాను, శాఖకి వెళ్ళాను, ఎన్నో ఊరేగింపుల్లో పాల్గొన్నాను, నిక్కరు షర్ట్ తో తిరిగాను. ప్రభుత్వాలు నన్ను ఎవరు ఆపలేదు. ఎందుకంటే ఇది
ఏ రోజు కూడా ఈవెన్ జ్యుడిషియర్ లో కూడా ఇది పెద్ద చర్చ జరగలేదు. ఫలానా ఆయన పైన కేసు ఏదో అయ్యింది అనేది చెప్పేసి ఎక్కడ ఎవరి జీతాలు కట్ చేయడం కానీ లేకపోతే ఇది చేయడం కానీ ఇలాంటిది ఏమీ లేదు కనుక ఇది సర్వసాధారణంగా అదేదో ఉంది జీవో కనుక తీసేయాలి అని కొన్ని ఇలా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని ఇలా జరిగిపోతుంటాయి. ఎవరు పెద్దగా పట్టించుకోరు. అలాంటి విషయంగా నేను చూస్తున్నాను దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.